శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో 2 రోజుల పాటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు జరుగుతున్నాయి. విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ క్రీడా పోటీలు ఏ విధంగా రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని నింపబోతా ఉన్నాయనే విషయాన్ని మనతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రఘురామకృష్ణరాజు గారు, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్రీడలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు జరుగుతున్నటువంటి క్రీడల ద్వారా ఇవి ఏ విధంగా రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తి నింపబోతా ఉన్నాయి? ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు అందరూ వారి వారి నియోజకవర్గాల్లో క్రీడా స్ఫూర్తిని నింపే ఉద్దేశంలో భాగంగానే ఎప్పుడూ ఆపేసిన క్రీడా కార్యక్రమాలు మా స్పీకర్ గారు రీస్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం మోస్ట్లీ మార్చి మాసంలోనే జరపాలనే నిర్ణయం తీసుకున్నాం. ఒక స్నేహపూర్వ వాతావరణంలో గెలుపు ఓటములు ఇక్కడ అసలు ప్రసక్తే కాదు. ఎవరు నెగ్గినా ఎవరు ఓడినా అందరూ సంతోషంగా ఆనందంగానే ఉండే విధంగా ఈ మా ఉద్దేశం. అంచేత అందరూ అన్ని ఆటల్లో పాల్గొవాలి అనేది ఉద్దేశం. నాకు పెద్దగా క్రికెట్ రాదు, అయినా సరే నేను ఆడాలి. అలాగే కబడ్డీ ఇప్పుడు చిన్నప్పుడు ఆడాం ఇంటర్మీడియట్లో, అయినా సరే కబడ్డీ ఎప్పుడు ఉంటే అప్పుడు కబడ్డీ ఆడతాం. అలా సాధ్యమైనంత వరకు అందరూ అన్ని గేమ్స్లో వచ్చినా రాకపోయినా పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అనే దృక్పథంతో ఎమ్మెల్సీలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. ఎమ్మెల్యేలు రాలేదు కానీ ఎమ్మెల్సీలు బాగా వచ్చారు. సో ఒక చక్కటి స్నేహపూర్వక వాతావరణం. ఆ పార్టీకి ఆ పార్టీ, ఈ పార్టీకి ఈ పార్టీ విడిపోయినట్టు కాకుండా అందరూ కలిసి క్రీడాస్ఫూర్తితో, ఇదే క్రీడాస్ఫూర్తి ఈ పార్టీల మధ్యన కూడా ఉండాలి. అసెంబ్లీలో కూడా చూద్దాం, క్రీడాస్ఫూర్తి వస్తుందని ఆశాభావంతో ఉన్నాం. 11 మంది ఎమ్మెల్యేలు కనీసం క్రికెట్ ఆడటానికి కూడా రానటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళు 11 మంది ఒక క్రికెట్ టీం అయినా కూడా బాగానే ఉండేది, మరి రాలేదు. బ్యాడ్ లక్. వాళ్ళకి క్రీడాస్ఫూర్తి లేదు. వచ్చే సంవత్సరానికి వస్తారేమో చూద్దాం. ఒకవైపు చూసుకున్నట్లయితే ఇవాళ విద్యార్థులు చాలామంది కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత పుస్తకాలకి మార్కులకే పరిమితమైనటువంటి పరిస్థితి. చాలా చోట్ల క్రీడా ప్రాంగణాలు లేవు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉంది? రాబోయే రోజుల్లో క్రీడలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి? క్రీడలకైతే టాప్ ప్రయారిటీ. స్కూళ్ళల్లో నారా లోకేష్ గారు ఇంట్రెస్ట్గా ఉన్నారు. నా నియోజకవర్గంలో అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీ స్థలం అంతా కూడా నేను ఎక్కడ ఫిల్లింగ్ అవసరమైతే ఫిల్లింగ్ చేసి సుమారు 22 పాఠశాలల్లో ఉన్న ప్లేగ్రౌండ్ మొత్తం రకరకాల గేమ్స్కి క్రియేట్ చేసి బ్యాట్లు, బాల్స్, వాలీబాల్ కోర్టులు ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. ముందు ఒక రోల్ మోడల్ లాగా మా ఉండిని ఈ స్కూళ్ళల్లో క్రీడా స్ఫూర్తి గురించి రెడీ చేసాం. ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకెళ్తాను. అలా గ్రాడ్యువల్గా అన్నీ కూడా చేయాలనేదే ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఉద్దేశం. గత ప్రభుత్వంలో కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏ విధంగా క్రీడలు నిర్వహించబోతాం? ఎందుకంటే గతంలో క్రీడలు కూడా అవినీతిమయంగా మారాయన్నటువంటి ఆరోపణ. ఆడుదాం ఆంధ్ర అనేది అది సక్రమంగా జరగల. ఆంధ్రాతో ఆడుకున్నారు అంతే. ఆడుదాం ఆంధ్ర కాదు, ఆంధ్రాతో ఆడుకున్నారు. అప్పుడు మేము ఇప్పుడు ఆంధ్రులు అందరితో క్రీడా స్ఫూర్తిని పెంచి అందరూ కూడా ఆడాలనేది మా ఉద్దేశం. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆంధ్రుల్ని ఆడుకున్నటువంటి పరిస్థితి ఉంటే ప్రస్తుతం క్రీడా స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో నింపే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు రంగాతో రామకృష్ణ, సిటీ 24x7 విజయవాడ.